అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా దీంట్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అండి, మనం అప్పడాలు వేస్తూనే ఉంటాం, నూనెలో వేస్తాం కదా. సో చాలా ఏమంటారంటే పిండి బాగా ఉంటుంది కదండి అప్పడాల మీద పిండి. ఇలా అప్పడాల మీద పిండి ఉండడం వల్ల ఏంటంటే నూనెలో వేసిన వెంటనే మనకి ఆయిల్ అనేది నల్లగా అయితే మారిపోతుంది. ఇలా పిండి ఏం లేకుండా అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని, లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ, లేదంటే కిచెన్ నాప్కిన్ కానీ తీసుకొని ఇలా జస్ట్ మనం తుడిచేసుకున్నాం అనుకోండి, ఈ పిండి అంతా పోతుందండి. అప్పుడు ఆయిల్ అయితే చక్కగా ఉంటుంది. చూసారు కదా పిండి అంతా ఎంత పోయిందో. ఇదేంటంటే అప్పుడు అంటుకోకుండా ఉండడానికి వాళ్ళైతే పిండి వేస్తారు కదా. సో ఈ విధంగా మనం చేసామనుకో పిండి లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం జనరల్గా ఏంటంటే ఫ్రై చేస్తాం కదా, మొత్తం టోటల్ అప్పడం పులాల్లో ఫ్రై చేస్తాం కదా. అలా కాకుండా ఈ చిన్న టిప్తో మీరు ఆయిల్ కూడా మనం రీయూజ్ అయితే చేయక్కర్లేదండి. మనం చూసారు కదా, ఇలా అప్పడాలను చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం జనరల్గా ఏంటంటే పోపులు పెడతాం కదండి. చిన్న కళాయి, పోపుల కళాయి ఉంటుంది కదా. ఈ పోపుల కాయల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా అప్పడాలు చిన్న చిన్న ముక్కలకు కట్ చేసామనుకోండి, మనం ఎక్కువ ఆయిల్ అయితే పెట్టక్కర్లేదు. కొంచెం ఆయిల్లోనే ఇలా అప్పడాలు అయితే వేయించేసుకోవచ్చు అండి. మళ్ళీ మన ఉప్మాలో వాటిలో పడేసుకోవచ్చు కదా. చూసారు కదా, అసలు నల్లగా అయితే రాదండి. ఇందాక తుడిచిన అప్పడాలి కింద నల్లగా అయితే ఉండదు. మీకు కానీ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనకి జనరల్గా ఫేస్ అనేది గ్లోయింగ్ తగ్గుతూ ఉంటుంది కదా. సో అంతేకాకుండా స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండదు. మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం తేనె, కర్డ్ వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా కలిపేసుకొని ఇలాగ 2 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకు కూడా రీఫ్రెష్గా ఉంటుంది. మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. వెంటనే మనం చేస్తూ ఉంటే రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, ములంకాడలు మనం ఒక్కొక్కసారి ములంకాయలు తెచ్చుకుంటాము, వాడిపోతాయి కదా. సో అలా కాకుండా మనకి ములంకాయలు తెచ్చుకుని వెంటనే మనం ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్నామంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, వాడిపోకుండా ఉంటాయండి. వెంటనే వాడేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ములంకాయలు తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటాం కదా. సో పాడైపోతాయి కదా. అందుకైతే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే టిష్యూ వేసి డబ్బాలు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ టిప్, ఒక బౌల్లోని హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసుకొని మనం కొట్టేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు 3 అయితే వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్లో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే వెల్లుల్లిపాయల ఘాటు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. కొట్టడం వల్ల ఇంకొంచెం ఘాటు వస్తుంది. హాట్ వాటర్ వేయడం వల్ల చాలా ఎక్కువ ఘాటు అయితే తెలుస్తుందండి. తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం డెటాల్ వేయండి. మీ వాటర్కి తగినట్టు డెటాల్. నేను ఒక కప్పు తీసుకున్నాను కదండి, ఒక కప్పు ఫుల్గా నేను వాటర్ పోసుకుంటే 3 వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకున్నాను. చిన్న పీస్ ఒక పావు కప్పు అయితే నేను డెటాల్ వేసుకున్నానండి. మా అందరి ఇంట్లో డెటాల్ ఉండనే ఉంటాయి కదా. సో డెటాల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కల్లుప్పు అండి. సో కల్లుప్పు అయినా పర్లేదు, నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు. నేనైతే కల్లుప్పు అయితే యూస్ చేస్తున్నాను. కల్లుప్పు యూస్ చేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనందరి ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఎలకలు అనేవి బాగా బాధపడతాయి. ఒక్కొక్కసారి ఏంటి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము ఎలకలు పోవడానికి. సో ఈ టిప్ అయితే యూస్ చేయండి, ఎలకలు అయితే చచ్చిపోవు. ఈ టిప్ ఏంటంటే మనకి ఎలకలు అయితే ఎక్కువ వస్తాయి మనకు తెలుస్తూ ఉంటాయి కదా. సో అక్కడ ఇది మనం స్ప్రే చేసామనుకోండి, ఈ వాటర్ని ఇది చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఈ వాటర్ని మనం స్ప్రే చేస్తే ఎలకలు అయితే అక్కడి నుంచి పోతాయండి, ఇంకా రాకుండా అయితే ఉంటాయి. ఎందుకంటే ఎలకలకి ఈ వెల్లుల్లిపాయ వాసన, డెటాల్ వాసన అయితే ఇష్టపడవు. ఈ వెల్లుల్లిపాయ ఘాటు కూడా బాగా ఎక్కువ వస్తుంది కదా, వేడి నీళ్ళు వేయడం వల్ల వెల్లుల్లిపాయ ఘాటు కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి బాగా తెలుస్తుంది. టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి. వర్షాకాలంలో అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనకి జనరల్గా చీపురు మనం రోజు ఇల్లు ఉడ్చుకున్నప్పుడు డస్ట్ అనేది చీపురుకి కొంచెం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా డస్ట్ అనేది ఉండిపోతుంది. ఒక్కొక్కసారి డస్ట్ వల్ల ఏంటంటే ఈ చీపురు నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ వస్తుంది, డస్ట్ ఎక్కువ ఉందని వాష్ చేస్తాము. ఇంకా వచ్చేది వర్షాకాలము, చలికాలం కాబట్టి వాష్ చేసినా ఎండడం అయితే చాలా కష్టం కదండి. ఇలాంటి నీళ్ళేం పెట్టకుండా
ఈజీగా చీపున్ అనేది స్మెల్ రాకుండా డస్ట్ ఏం పట్టకుండా అయితే ఒక టిప్ అయితే షేర్ చేస్తాను. కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలండి. బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా మనం వాడతాం కదండి వంటల్లో, అది వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని దాంట్లో కొంచెం అంతా మనం ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ అండి, ఆ పౌడర్ వేసేసి మూడు మంచిగా కలిపేసుకోవాలండి. ఒక స్పూన్ కానీ చేత్తో అయినా మంచిగా కలిపేసుకొని ఈ పౌడర్ని ఇలా చీపురు మీద జల్లేసుకొని ఒక్కసారి మళ్ళీ కదిపియాలండి. ఇలా మనం చీపురు మీద జల్లేసుకొని ఇలా జల్లుకుంటేనండి, ఎప్పుడైనా మనం వాష్ చేయకుండా ఉంటే చీపుని ఈ విధంగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇలా కొంచెంగా చీపురు మీద ఇందాక తయారు చేసిన పొడి అయితే మనం చల్లుకోవాలి. ఇలా అయితే కొంచెం మళ్ళీ దులిపేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత దులిపేసుకుంటే మన డస్ట్ అనేది పోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. మీకు నా టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.